హాయ్, వెల్కమ్ టు ఎస్వి మ్యాథ్స్ ఛానల్. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ చెప్పాను మ్యాథ్స్ 1A ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు క్వాడ్రంట్లో ఎలా వస్తుందో అది వివరిస్తాను, ఒకసారి చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఫస్ట్ ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్లో ఏంటి 1 2 3, సో పాజిటివ్. వై యాక్సిస్ 1 2 3. నెక్స్ట్ ఇటువైపు వచ్చి ఏంటంటే -1 -2 -3, -1 -2 -3 వై యాక్సిస్ వచ్చి. సో ఫస్ట్ క్వాడ్రంట్ వచ్చి ఏంటంటే ఆల్ పాజిటివ్ ప్లస్ వాల్యూస్. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్లో ఏంటి నెగిటివ్, ఎక్స్ యాక్సిస్ వచ్చి నెగిటివ్, సో మైనస్ ప్లస్. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్లో ఏంటి మైనస్, రెండు నెగిటివ్లే, అంటే ఎక్స్ యాక్సిస్ నెగిటివ్, వై యాక్సిస్ నెగిటివ్. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్ వచ్చి ఏంటి పాజిటివ్ అండ్ నెగిటివ్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఏంటంటే 90 - θ, ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఏంటంటే మొత్తం పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో ఆల్ పాజిటివ్ వాల్యూస్. సిల్వర్ అంటే ఎస్ అంటే ఏంటి, ఫస్ట్ ఎస్ అంటే సైను, దాని రెసిప్రోకల్ కొసీకెంట్, అంటే సైను కొసీకెంట్లు మాత్రమే పాజిటివ్, మిగతావని నెగిటివ్. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్ వచ్చి ఏంటి నెగిటివ్స్, అంటే ఏంటి ఆల్ సిల్వర్ టీ అంటే ట్యాను, దాని రెసిప్రోకల్ వచ్చి కాటు మాత్రమే నెగిటివ్, మిగతావన్నీ పాజిటివ్స్. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్ ఏంటి ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే సి, సో ఏంటంటే కాస్ సీకెంట్, దాని రెసిప్రోకల్, ఆ రెండు మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్స్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో వచ్చి ఏంటంటే 90 - θ, 360 + θ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ సిల్వర్ సెకండ్ క్వాడ్రంట్లో 90 + θ, సో 180 - θ. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్లో ఏంటి 180 + θ, 270 - θ. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్ వచ్చి 270 + θ, 360 - θ. సో ఇది మీకు బాగా ప్రిపేర్ అయితే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? సో చూద్దాం. $90 to 180, 90 to 180. 90 దగ్గర ఇక్కడ వాల్యూస్ ఏంటంటే 90 దగ్గర 270 దగ్గర మీకు వాల్యూస్ ఏంటంటే సైన్ కాస్ సైన్ కింద మారుతుంది. అర్థమైందో? ట్యాన్ కాటు ట్యాన్ కింద మారుతుంది. నెక్స్ట్ 180 to 360 degrees, ఇక్కడ మాత్రం సైన్ కిందే ఉంటుంది. కాస్ వచ్చి కాసే. సో ఎగ్జాంపుల్ చూద్దాము. సైన్ 210 degrees. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 210 degrees ఏమని రాసుకోవచ్చు, 180 + 30 అని రాసుకోవచ్చు. సైన్ 180 + θ, సో సైన్ 180 + θ ఒకసారి చూడండి. థర్డ్ క్వాడ్రంట్లో సైన్ ఏంటి నెగిటివ్, సో మైనస్. 180 దగ్గర మనకు సైన్ ఏమైనా కాస్ కింద మారుతుందా? మారదు, అంటే సైన్ కిందే ఉంటుంది, అంటే మైనస్ సైన్ 30 degrees. సో సైన్ 30 degrees వాల్యూ ఎంత 1/2, అంటే -1/2. నెక్స్ట్ ఎగ్జాంపుల్ tan 330 degrees. ఏమని రాయొచ్చు, tan 330 అనేది దేనికి దగ్గరగా ఉంది, 360కి దగ్గరగా ఉంది, అంటే 360 మైనస్ ఏమని రాయొచ్చు 30 అని రాయొచ్చు. 360 - 30, సో 330. 360 - 30 అని రాయొచ్చు. tan 360 - θ, tan 360 - θ. సో ఇది వచ్చి ఫోర్త్ క్వాడ్రంట్లో ట్యాన్ నెగిటివ్, 360 కాబట్టి ట్యాన్ కిందే ఉంటుంది, ట్యాన్ మారదు కదా, అంటే -tan 30. సో tan 30 వాల్యూ 1/√3, సో మైనస్. నెక్స్ట్ tan 210 degrees. నెక్స్ట్ ఎగ్జాంపుల్ tan 210 degrees. tan 210 ఏమని రాయొచ్చు, tan 180 + 30 degrees అని రాయొచ్చు. సో tan 180 + θ, 180 + θ అంటే ఎన్నో క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్లో ట్యాన్ పాజిటివ్, సో tan 30 వాల్యూ 1/√3.
well. Okay. Okay, thank you.